హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్. అందరూ బాగుండాలి. స్వామివారిని చూస్తూ ఉంటే మన రెండు కళ్ళు సరిపోవండి. అలాగే శివలింగం ఉంటారండి. మొత్తం స్టెప్స్ బై స్టెప్స్ ఒక 3-4 స్టెప్స్ ఏమో ఉన్నాయండి. అసలు శివలింగానికి మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కినప్పుడు ఒక్కొక్క జ్యోతిర్లింగ దర్శనం అన్నది జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇక్కడి నుంచి మనం శివయ్యని చూడొచ్చండి. పైన ఉంటారు అసలు జ్యోతిర్లింగాలు, 18 జ్యోతిర్లింగాలు మనకి ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే మొత్తం ఈ జ్యోతిర్లింగాలన్నీ ఉంటాయండి. మాటల్లో చెప్పలేము. అసలు ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకతని మనం మాటల్లో మాత్రం వర్ణించలేమండి. ఈ ఒక్క టెంపుల్కి వెళ్తే చాలు మనకి అన్ని దేవతామూర్తులు మొత్తం మనం కాశీకి వెళ్ళినట్టే, అలాగే తిరుపతి వెళ్ళినట్టే, షిరిడి సాయినాథుని దర్శించినట్టే అన్ని టెంపుల్స్కి వెళ్ళినంత ఫలితం ఉంటుందండి. మనం ఎంతెంత దూరం వెళ్ళి దర్శనం చేయనవసరం లేదు. మనం రియల్గా ఆ అనుభూతి అన్నది చెందొచ్చండి. మొత్తం ప్రతి ఒక్క టెంపుల్కి మొత్తం ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వెంకటేశ్వర స్వామిది, అలాగే ఈశ్వర టెంపుల్, అలాగే అమ్మవారిది, నాగదేవతలది, ప్రతి ఒక్క టెంపుల్కి అండి నా కళ్ళతో నేను చూశాను. కాబట్టి మీరందరూ కూడా దగ్గరలో ఎవరన్నా ఉంటే మొత్తం, ఎందుకనంటే మనం కార్తీక మాసంలో అలాగే శ్రావణ మాసంలో ఇలా మనం టూర్స్ వేసుకుంటాము. ఇలా ఒక్కసారి కానీ ఈ టెంపుల్ కానీ వెళ్తే మనం మొత్తం అన్ని టెంపుల్కి వెళ్ళినట్టేనండి. షిరిడి, కాశీ, తిరుపతి, ఇంకా బోల్డ్ నాకు చెప్పడానికి కూడా అయ్యప్ప స్వామి టెంపుల్కి శబరిమల వెళ్ళకుండా నెక్స్ట్ సెకండ్ శబరిమల అంటారండి. ఇదేనండి ఈరోజు వీడియో. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మనం జ్యోతిర్లింగాల్ని దర్శనం మొత్తం ఒకేసారి మనకి ఆ వే కూడానండి బంగారు బల్లి, వెండి బల్లి అంటారు కదండి, అలాగే ఆ వేలో నుంచి వెళ్ళి జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏదైతే నందీశ్వర్ని చూపిస్తున్నానో నేను చాలా కష్టపడ్డానండి ఈ వీడియో అన్నది రావడానికి. చాలా దూరం నుంచి తీసాను ఈ షార్ట్ అయితే మాత్రం. నేను చాలా సంతోషంగా అనిపించిందండి. యాక్చువల్లీ మన లాస్ట్ టైం వీడియోలో కూడా నేను పెట్టానండి. చాలా అంటే కంటిన్యూ రెగ్యులర్ నా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఒకేసారి కానీ మనం టూర్ కింద ప్లాన్ చేసుకుంటే అటు ద్వారపూడి గుళ్ళు అయిపోతాయి, బిక్కవోల్ టెంపుల్ అయిపోతుంది, అలాగే మనం అద్దాల మేడ అన్నది కూడా నేను పెట్టానండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి వీడియోస్ అన్నది చెక్ చేయండి. మొత్తం అన్నీ ఒకేసారి మనం 1 డేలో దర్శించేసుకోవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ బటన్ అన్నది క్లిక్ చేయండి. దయచేసి ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్.